కీర్తనలో 103:21 యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా అంటే దేవుని యొక్క సైన్యం వలె కొంతమంది పని చేస్తారని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏమై ఉందో అది నెరవేర్చడం అనేటువంటిది ఆయన పరిచారకులారా అని చెప్తున్నాడు. ఆయన పరిచారకులు అంటే పరిచర్య అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుందండి. కేవలము చాలామంది అనుకుంటారు బోధించడమే గోవులు పరిచర్య అంటేనే అనుకుంటారండి. లేదు, బోధించడము కూడా ఒక పరిచర్య, సంఘ కాపరి అనేటువంటిది ఒక పరిచర్య, బోధ ఒక పరిచర్య, ఇలాగా సువార్త ప్రకటించడం అనేటువంటిది, అపోస్తులుగా ఉండడం అనేటువంటిది, ఇలాగా రకరకాల పరిచర్య దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పనిలో వాళ్ళు దేవుని యొక్క సైన్యముగా చెప్పబడుతున్నారు. కొంతమంది మందిరపు పరిచర్య చేస్తారండి. చూడండి, యాజకుల పని యాజకులు చేస్తే లేవీల పని లేవీలు చేసినట్లుగా ఈ రోజుల్లో కూడా యాజకుల పని యాజకులు చేస్తే మందిరంలో ఉండేటువంటి కొంతమంది కొన్ని రకాల పరిచర్యలు చేస్తూ ఉంటారండి. మందిరాన్ని ఊడుస్తూ ఉంటారు, అక్కడ మందిరంలో ఉండేటువంటి పాత్రల్ని తోముతూ ఉంటారు. కొంతమంది ఆ మందిరానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల పరిచర్యలండి. పరిచర్య అంటే కేవలం బోధించడం ఒక్కటే కాదు, కానీ అది యాజకులు చేసే పని. యాజకులు చేసే పని యాజకులు చెయ్యాలి. ఆ మందిరంలో ఉండేటువంటి విశ్వాసులు చేసే పని విశ్వాసులు చెయ్యాలండి. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఆ రీతిగా చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, యెహోవా సైన్యం అని చెప్తున్నాడండి. ఆ సైన్యములో మీరున్నారా? యెహోవా సైన్యములో మీరున్నారా? దేవుని యొక్క చిత్తం మీ పట్ల ఏంటి? ఆయన మీకు ఏ పరిచర్య అప్పగించాడు? ఆ పరిచర్యని మీరు తప్పకుండా నమ్మకంగా యథార్థముగా మీరు చేసినట్లయితే ఎంతో మంచిదండి. మీరందరూ ఆయనను సన్నుతించుడి అని చెప్తున్నాడు. ఆయన నామాన్ని మనం సన్నుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, మహింపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. మనము ఏ పని చేసినప్పటికైనా కూడా అది దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, దేవునికి మేలుకరంగా ఉండాలి, దేవునికి మనం లాభకరంగా చెయ్యాలండి. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.